హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎన్ఎండిసిలో పడ్డ నోటిఫికేషన్ చెప్తున్నాను. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో ఉంటుంది, తెలంగాణలో. ఇందులో చాలా వరకు పోస్టులు 1000 పోస్టుల వరకు పడ్డాయి ఫ్రెండ్స్. ఇది మైనింగ్ సంబంధించిన ఏరియాలో పడ్డాయి ఈ పోస్టులన్నీ కూడా. ముఖ్యంగా బలైడెలా ఐరన్ ఓర్ మైన్, బచేలి కాంప్లెక్స్, ఇదంతేవాడ ఛత్తీస్గఢ్ ఏరియాలు అనమాట. మరియు డొనామలే ఐరన్ ఓర్ మైన్, ఇవి ఎక్కడ ఉన్నాయంటే బళ్ళారిలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఏరియాలో ఉన్నాయన్నమాట. ఇందులో దగ్గర దగ్గర 995 పోస్టుల వరకు మీకు ఇవ్వటం జరిగింది. ఇందులో ప్రతి పోస్ట్కి ఏ ఏరియాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను క్లియర్గా హైలైట్ చేసిన నేమ్ ఆఫ్ ది పోస్ట్, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్, దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. మొదటగా చూసుకున్నట్లయితే ఫీల్డ్ అటెండెంట్, ఇవి టోటల్గా వచ్చేసరికి దగ్గర దగ్గర అప్రాక్సిమేట్గా 151 పోస్టుల వరకు ఉన్నాయండి. ఇవి విడివిడిగా చూస్తే 86, 38, 27 పోస్టులు. దీనికి కావాల్సింది ఏంటంటే మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ అనే స్పెసిఫిక్గా పాస్ ఉండాలి మీరు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి కంపల్సరీగా ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ వాళ్ళకి మాత్రమే ఇది కూడా. ఇందులో చూసుకున్నట్లయితే 49, 56, 36 పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెక్ అంటే 86, 182, 37 దగ్గర దగ్గర 305 పోస్టులు అండి ఇవి. ఇవి చాలా ఎక్కువ పోస్టులు పడ్డాయి. ఇవి 3 ఏరియాల్లో కలిపి బచేలి కాంప్లెక్స్లో అయితే 182, కిరండోల్లో అయితే 86, డొనైమలైలో అయితే 37 పోస్టులు ఇవ్వడం జరిగింది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే క్లియర్గా హైలైట్ చేశాను, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐటీఐ ఇన్ వెల్డింగ్ మరియు ఫిట్టర్, మెకానిస్ట్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ ప్రతి ఒక్కరికి ఇందులో ఇచ్చిన స్పెషలైజేషన్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాస్టర్ గ్రూప్ 2. ఇది ఏంటంటే ఐటీఐ ఉండాలి, ఐటీఐ లేదా 10th క్లాస్ చేసినా పర్లేదు. కాకపోతే వీటితో పాటు పర్టికులర్గా మీకు మైనింగ్లో ఎక్కడైనా సర్టిఫికేట్ చేసినట్టు ఉండాలన్నమాట. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్లాస్టింగ్లో. వాళ్ళు మాత్రమే మీరు అప్లై చేయగలరు. ఈ పోస్టులు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, 6 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 అనమాట. ఇది డిప్లొమా చేసిన వాళ్ళకి ఈ పోస్టులు ఇక్కడ నుంచి సీరియల్ నెంబర్ 5 నుంచి. ఇవి ఓవరాల్గా దగ్గర 32 పోస్టులు ఉన్నాయండి. ఇది 32, 31. ఇవి ఏంటంటే 3 years డిప్లొమా చేసిన ఎలక్ట్రికల్ వాళ్ళకి అర్హత అనమాట. క్లియర్గా ఎలక్ట్రీషియన్ అన్నారు కాబట్టి ఓన్లీ 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది మంచి అవకాశం, అప్లై చేసుకోండి. వీటితో పాటు ఎక్కడైనా ఇండస్ట్రియల్ డొమెస్టికల్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు మళ్ళీ కన్సిడర్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 3. ఇది కూడా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, అంటే ఇది ఈసీ వాళ్ళకి. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఓన్లీ 6 పోస్టులు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3. ఈ పోస్టులు వచ్చేసరికి డిప్లొమా వాళ్ళకి. ఇవి కూడా 3 ఏరియాల్లోనే ఉన్నాయి, కిరండోల్లోని, బచేలీలోని, డొనామలైలోని కూడా ఉన్నాయన్నమాట 3 ఏరియాలో. దీనికి కావాల్సింది ఏంటంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు. అలాగే హెచ్ఈఎం అని ఆపరేటర్ గ్రేడ్ 3 అని చెప్పన్నారు. దీనికి కూడా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ మరియు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా అర్హత ఉంది. కాకపోతే మీకు కంపల్సరీగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇది చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా గ్రేడ్ 4లోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీఓ గ్రేడ్ 3 ట్రైనీ పోస్టులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వీటికి కూడా. ఇది లాస్ట్ కేటగిరీ ఏంటంటే క్యూసీఏ గ్రేడ్ 3 ట్రైనీ పోస్టులు అండి. ఇది మాత్రం బీఎస్సీ కెమిస్ట్రీ లేదా జియాలజీ చేసి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 1 year ఇన్ శాంప్లింగ్ వర్క్ అనేది అడుగుతున్నారు. ఇది కూడా మీరు చేసినట్లయితే అప్లై చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, హైలైట్ చేయడం జరిగింది. ఎవరికైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లుంటే వాళ్ళు అప్లై చేయండి. అంటే మీకు బీటెక్ చేసిన వాళ్ళకి కానీ, అదర్ ఎంఎస్సి, ఎంటెక్, ఎంసీఏ చేసిన వాళ్ళు అర్హత కాదు, క్లియర్గా ఇవ్వడం జరిగింది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండి మీరు ఇది కానీ అప్లై చేసినట్లయితే మీరు ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ జాబ్, అంటే డ్యూరింగ్ ద అప్లై చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఆల్రెడీ అప్లై చేసి జాబ్ ఒకవేళ వచ్చినా సరే మధ్యలో కూడా తీసేయడం అనేది జరుగుతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. కింద పాయింట్ అదే హైలైట్ చేయడం చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ ఫర్ ది పోస్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ కేటగిరీకి పోస్టులు ఎన్ని ఉన్నాయని కూడా ఇవ్వటం జరిగింది. ఈ కిరండల్ కాంప్లెక్స్ సంబంధించిన పోస్టులు ఇవి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 86 పోస్టులు అయితే ఎస్సీకి 10, ఎస్టీకి 28, ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమిలేయర్ 5, ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ 9, అండర్ రిజర్వ్డ్ 34 ఇలా ఇవ్వటం జరిగింది. అలా ప్రతి కేటగిరీకి కూడా సంబంధించిన పోస్టులు అనేవి క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా బచేలి కాంప్లెక్స్ సంబంధించిన ప్రాజెక్ట్ ఏరియాలో మైనింగ్ ఏరియాకి సంబంధించిన పోస్టులు అండి. ఇందులో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది డొనైమలై కాంప్లెక్స్ అనమాట. ఇది కూడా కంప్లీట్గా ఎన్ని పోస్టులు, ఏ పోస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంటే ఫీల్డ్ అటెండెంట్కి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ట్రైనీస్ పోస్ట్ అండి. నేను చెప్పేవన్నీ కూడా పర్టికులర్ ట్రైనీ అంటారు. ఆ ట్రైనీకి ఏ ట్రైనీ అంటే ఏ క్వాలిఫికేషన్కి ఏ ట్రైనీ. అదే ఒకవేళ
మిడిల్ పాస్ లేదా ఐటీఐ అయితే ఫీల్డ్ అటెండెంట్. అదే ఎలక్ట్రికల్‌లో చేసినట్టయితే ఐటీఐ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్. అదే మెకానికల్ అయితే మెకానికల్ ట్రైనింగ్. వెల్డర్ అయితే వెల్డర్, మోటార్ అయితే మోటార్, డీజిల్ మెకానిక్ అయితే డీజిల్ మెకానిక్. ఇలా స్పెషలైజేషన్ బట్టి మీ యొక్క ట్రైనీస్‌ని అని పిలుస్తారనమాట. ఇది ఈ పోస్ట్ కేటగిరీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్‌కి ఎన్ని ఉన్నాయనేది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, నేను క్లియర్‌గా హైలైట్ చేసిన ఎగ్జామ్ అనేది కంప్లీట్‌గా ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్, అంటే ఆన్‌లైన్‌లో ఉంటుంది, ఆఫ్‌లైన్‌లో కూడా ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో ఎవరికి ఉంటుందంటే ఓన్లీ ఫర్ డిప్లొమా క్యాండిడేట్స్. ఆన్‌లైన్‌లో ఉండేది. అదే ఆఫ్‌లైన్‌కి వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఓఎంఆర్ బేస్డ్ పెడతారండి. మిగతా అందరికీ కూడా ఈవెన్ ఐటీఐ చేసిన నెక్స్ట్ పోస్ట్ ఉన్నాయి కదండి, మిగతా పోస్టుల వాళ్ళందరికీ కూడా సీరియల్ నెంబర్ 2 నుంచి 10 వరకు ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు ఫస్ట్ లెవెల్. ఆ తర్వాత సెకండ్ లెవెల్ వచ్చేసరికి ఫీల్డ్ అటెండెంట్ పోస్టులకి వచ్చేసరికి ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెడతారు. మిగతా కేటగిరీస్ ఏంటంటే వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ట్రేడ్ టెస్ట్ పెడతారు అనమాట. కాకపోతే ఫస్ట్ లెవెల్ ఏదైతే పెడతారో అదే మీకు మెయిన్ కన్సిడరేషన్ చేస్తారు. ఇక్కడ ఒకసారి చూడండి, మీ ఏజ్ మీకు మాక్సిమం ఏజ్ అంటే అసలు అప్లై చేయడానికి మినిమం ఏజ్ అంటే 18 ఇయర్స్ అండి. ఇక్కడ క్లియర్గా హైలైట్ చేశాను. అలానే 30 ఇయర్స్ అనేది లాస్ట్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. 25 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇందులో లింక్స్ అనేవి హైలైట్ చేశాను. మీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే నేను ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ డేట్ చూడండి, కట్ ఆఫ్ డేట్ అనేది జూన్ 14th అనమాట. 14th జూన్ 2025 లాస్ట్ డేట్ అప్లై చేయడానికి. స్టార్టింగ్ డేట్ ఏంటంటే 25th మే 2025. మినిమం ఏజ్ 18 ఉండాలి, మాక్సిమం ఏజ్ అనేది 30 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి పోస్ట్కి ఏ లెవెల్ అంటే మీకు 1.5 year కంప్లీట్లీ ఒక ట్రైనింగ్ పీరియడ్ ఇస్తారండి జాబ్ వచ్చిన వాళ్ళకి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం ఎంత శాలరీ ఇస్తారనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1.5 year తర్వాత మీకు రెగ్యులరైజేషన్ చేస్తారు. ఆ తర్వాత ఎలా పే స్కేల్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ చార్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సపోజ్ ఫీల్డ్ అటెండెంట్ చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది స్టార్టింగ్ అంటే రెగ్యులర్ అయ్యాక 18,100 అన్నారు. అది 3% 31,850 అంటే మీకు మొత్తం అన్ని అలవెన్స్లు కలిపి మంత్లీ ఎంత వస్తుంది అంటే 31,850 వస్తుంది. అలా లాస్ట్ వరకు చూసుకున్నట్టే మిగతా వాళ్ళందరికీ కూడా ఎంతవరకు వస్తుందంటే 35,040 రూపీస్ వస్తుందంటే మంత్లీ. మీకు పర్మనెంట్ అయిన తర్వాత, ప్రొబేషన్ పీరియడ్ ఖతం అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్గా రెగ్యులరైజేషన్ అయిన తర్వాత ఈ శాలరీ అనేది వస్తుంది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే రిజర్వేషన్ కలిగించారండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years, అదే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్కి అయితే 3 years, అదే ఎక్స్ సర్వీస్ మెన్ మరియు డిజేబుల్డ్ కేటగిరీస్ వాళ్ళ యొక్క కండిషన్స్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎలా అప్లై చేయాలంటే ఇది కంప్లీట్లీ ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ ఈ లింక్ అనేది www.nmdc.co.in అనేది ఇచ్చాను. ఈ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు కెరియర్స్ అనే పేజ్ నుంచి. ఇది ఎప్పుడంటే మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, 25th మే 2025. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడంటే 14th జూన్ 2025. ఈ లింక్ అనేది క్లియర్గా హైలైట్ చేశాను, అబ్జర్వ్ చేయండి. ఇది లాస్ట్ డేట్స్, స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్. నెక్స్ట్ ఇంకా వచ్చినట్లయితే ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే మీరు ఏదో ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేయాలి ఫ్రెండ్స్. మీరు మోర్ దాన్ 1 post కానీ అప్లై చేసినట్లయితే ఒకే పోస్ట్ డిఫరెంట్ ఏరియాలో అప్లై చేసినా సరే రిజెక్ట్ చేస్తారు. ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అది కూడా ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే మీకు మినిమం ఫీ ఏంటంటే 150 రూపీస్ అనమాట. అంటే ఎగ్జామినేషన్ ఫీ 150 రూపాయలు. ఇది నాన్ రిఫండబుల్. వన్స్ పే చేస్తే మీకు రిఫండ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్ కేటగిరీ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఎగ్జామినేషన్ ఫీ ఎటువంటిది లేదు. అంటే ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఏ ఎగ్జామినేషన్ ఫీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఉచితంగానే ఎగ్జామ్కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ మీరు పేమెంట్ అనేది ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. అయితే యూపీఐ లేదా క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మీరు మిడిల్ క్లాస్ సర్టిఫికేట్ అయితే మిడిల్ క్లాసు, అదే ఐటీఎస్, మీ కరస్పాండింగ్ డాక్యుమెంట్స్, అకాడమిక్ సర్టిఫికేట్స్ అన్ని, అలాగే దాంతోపాటు మీ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది సిగ్నేచర్తో పాటు. ఇవి ఆన్లైన్లో అప్లై చేయవలసినవి. నెక్స్ట్ మీకు ఎలా సెలెక్ట్ చేస్తారంటే కంప్లీట్లీ మీకు ఫస్ట్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. తర్వాత ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. కాకపోతే ఈ సెకండ్ లెవెల్ అనేది ఓన్లీ మీకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫస్ట్ లెవెల్లో ఈ సిబిటి అయినా సరే, ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయినా సరే 100 మార్కులు పెడతారు. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తారు. ఈ సెకండ్ లెవెల్లో పెట్టిన మార్క్స్ బట్టి కాదు. సెకండ్ లెవెల్ ఏంటంటే ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ కోసం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రతి పోస్ట్కి 10 కేటగిరీ పోస్టులు ఇచ్చారు. ఫస్ట్ లెవెల్ టెస్ట్ ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్. ఇది ఓన్లీ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ పోస్ట్ అనమాట. ఆ కేటగిరీలో అప్లై చేసిన వాళ్ళకి మాత్రం ఆఫ్లైన్లో పెడతారనమాట ఓఎంఆర్ బేస్డ్. వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఏంటంటే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మిగతా కేటగిరీలు అందరికీ ఫస్ట్
సిబిటి టెస్ట్ పెడతారు, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అది క్లియర్ చేసిన వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది నెక్స్ట్ మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ ప్రతిదీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది స్టేజ్ 1 ఏంటంటే కొంతమంది ఫీల్డ్ అటెండెంట్కి ఆఫ్లైన్, మిగతా వాళ్ళకి ఏమో సిబిటి. ఇది ఎవరైతే క్లియర్ చేస్తారో మెరిట్ లిస్ట్ పెడతారో 100 వాళ్ళకి మళ్ళీ హాల్ టికెట్స్ వస్తే వాళ్ళు ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్కి వెళ్తారు. ఆ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత ఓవరాల్గా మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫస్ట్ లెవెల్ టెస్ట్ అనమాట. సెకండ్ లెవెల్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా మార్క్స్ సిలబస్ ఇచ్చారండి. ఫీల్డ్ అటెండెంట్కి జనరల్ నాలెడ్జ్ 70 మార్కులు, మ్యాథ్స్, రీజనింగ్, అథమెటిక్ రీజనింగ్ అనేది 30 మార్క్స్ ఓన్లీ. ఇది ఫీల్డ్ అటెండెంట్, ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్. మిగతా అన్ని కేటగిరీల వారికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే మీ స్పెసిఫిక్ ట్రేడ్ ఉంటుందా దాని మీద 30 మార్కులు, అలానే జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్, రీజనింగ్ ఎబిలిటీ ఉన్న మీద 70 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ టెస్ట్కి ఎలా పిలుస్తారంటే ప్రతి పోస్ట్కి 1:3 అనమాట. 1 సీరియల్ నెంబర్ ఏ పోస్ట్కి అయినా సరే 1:3 రేషియోలో పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ టెస్ట్లో ఏంటంటే ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, అది కూడా జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వచ్చిన క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. అది ఓబీసీ, నాన్ క్రీమిలియర్ అయితే 37%. అలాగే ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్ పర్సన్కి అయితే 30% మార్క్స్ వచ్చినట్టయితే జస్ట్ ఇవి క్వాలిఫై అయినట్టు అనమాట సెకండ్ లెవెల్. కానీ మిగతాది మాత్రం ఫస్ట్ లెవెల్ ఏదైతే ఇస్తారో అది మెరిట్ లిస్ట్ బట్టి మీకు జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆరెంజ్ కలర్లో హైలైట్ చేయడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఓమర్ బేస్డ్ టెస్ట్లో పెట్టిన ఎగ్జామే మీకు మెయిన్ క్రైటీరియా అనమాట. సెకండ్ లెవెల్ టెస్ట్, నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు, అంటే సెకండ్ లెవెల్కి మీరు ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ టైంలో మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్ ఎక్కడ పోస్ట్ చేస్తారంటే ముందుగా చెప్పినట్టుగా బైలాడిల్లా ఐరన్ ఓర్ మైన్స్ కిరండోల్లో ఉందండి. అలాగే బైలాడిల్లా ఐరన్ ఓర్ మైన్స్ బచెల్లి డిస్ట్రిక్ట్, సౌత్ బస్టర్ దంతేవాడలో కూడా ఉంది. కిరండోల్లోను, దంతేవాడ ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ స్టేట్కి సంబంధించిన ఏరియాలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఏరియాలో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా డొనై మలై ఐరన్ ఓర్ మైన్స్ అనేది, డొనై మలై కాంప్లెక్స్ అనేది కర్ణాటకలో ఉన్నది, బళ్ళారి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ 2 ఏరియాల్లో మీకు పోస్టులు ఇవ్వటం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ కాదు, ఎక్కడైనా ఇవ్వచ్చు, కానీ 90% ఇక్కడే మీకు పోస్టింగ్ అనేది ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే మీరు ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఓమర్ బేస్డ్ టెస్ట్ కానీ, సిబిటి టెస్ట్ కానీ, ఒకవేళ సెకండ్ లెవెల్ టెస్ట్ కానీ అర్హత పొంది వెళ్ళినట్లయితే మీకు ఒక ట్రావెలింగ్ ఎలవెన్స్ ప్రొఫార్మా ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు అది తీసుకొని మీరు ఒకవేళ రైల్వే టికెట్ కానీ, బస్ టికెట్ కానీ సెకండ్ క్లాస్లో యాజ్ పర్ రూల్ అనమాట మీకు స్లీపర్ క్లాస్ మీకు టికెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగానే మీరు అవి క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హైలైట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే మీకు అక్కడ అకామిడేషన్ సంబంధించిన కూడా క్లియర్గా ఇచ్చారు. అంటే కంటిన్యూస్గా 5 years సర్వీస్ అయినంత వరకు కూడా మీకు అంటూ ఒక అకామిడేషన్ ఉండదు. అంతవరకు మీకు బ్యాచులర్ అకామిడేషన్ అనేది ఇస్తారనమాట షేరింగ్ ప్రాసెస్లో. వన్స్ 5 years అయిన తర్వాత మీకు ఇండివిజువల్ క్వార్టర్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుందని కూడా ఇవ్వటం జరిగింది. ఇది టోటల్ లాస్ట్ ఇది అప్లై అంటే మీరు ఎప్పటికప్పుడు సిబిటి కానీ, సెకండ్ లెవెల్ టెస్ట్ కానీ, ఎవరు క్వాలిఫై అయ్యారు, ప్రొవిజనల్ లిస్ట్, ఫైనల్ లిస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఎన్ఎండిసి వెబ్సైట్లో 10 to 10 చెక్ చేసుకొని క్లియర్గా ఇవ్వడం జరిగింది లాస్ట్లో. ఇది ఓవరాల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వచ్చి చూసినందుకు, ఇంతవరకు చూస్తున్నందుకు. అలాగే నా వీడియోని లైక్ చేసి ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేసి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. జై హింద్.